నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి వార్త తీసుకొచ్చిన. చూస్తా ఉన్నాం మనం ఏదైతే ఈ బీజీని. క్యాండిడేట్లకే దిక్కు లేదు 17 ఎంపీ సీట్లు ఎట్లా గెలుస్తావు గుంపు మేస్త్రి. గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మాటల యుద్ధం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్షంపై కూడా మాటల దాడులు జరుగుతూ ఉన్నాయి. రేపు జరిగే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా నేను ఒక మంచి సామెత చెప్పే ప్రయత్నం చేస్తా. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురున్నట్టు ఒక సామెత మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నేనేమంటా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈగో ఎలక్షన్స్ జరిగినాయి. మనకి ఇదన్నీ తెలుసు. ఆ జరిగిన తర్వాత అధికార మార్పిడి జరిగింది. ఆ మార్పు ఏ విధంగా జరిగిందో కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఆ అనుభవిస్తున్న నేపథ్యంలో కూడా గత ప్రభుత్వంకి సంబంధించి కూడా చేస్తున్నటువంటి ప్రాపగండలో భాగంగా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే మొన్న చేవెళ్ళ సభలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైతే ఒకసారి ఆ యొక్క కుర్చీకి ఉన్నటువంటి విలువని కూడా పూర్తి స్థాయిలో లేకపోతే ఆ కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించేది ఉన్నట్టుగా చెప్పేటి మేధావి వర్గం అయితేనేది తెలంగాణ సమాజం అయితేనేది కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మనం అంటూ ఉన్నాం క్యాండిడేట్లకే దిక్కు లేదు 17 ఎంపీ సీట్లు ఎట్లా గెలుస్తావు గుంపు మేస్త్రి అని చెప్పేసి. నేను ఎందుకు అంటున్నా అంటే మొన్న ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ప్రతిపక్ష పార్టీకి అసలు మొగతనం గురించి మాట్లాడుకుంటూ 17 సీట్లు గెలుస్తాం, ఏ ఒక్క సీటు గెలిచినా కూడా మేము ఎట్లా గెలుస్తావో చూస్తామని చెప్పేసి కూడా సవాలు విసిరండి. ఈ నేపథ్యంలో కూడా నేను ఒకటే మీ దగ్గరికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆ 17 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముందు నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంటుంది. 311 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి మనకు వార్త విన్నాం. అయితే ఈ 311 మంది దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఈ 17 సీట్లకు ఎంపీ క్యాండిడేట్ ఎట్లా దిక్కులేరని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. నేను అదే చెప్తున్నా. ఈరోజు మనకు అంటే వస్తున్నటువంటి వార్తలు ఒకసారి చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేరు వినపడుతుంది. మరి బొంతు రామ్మోహన్ ఎవరు? ఆ తర్వాత మల్కాజ్గిరి స్థానం నుంచి కంచర్ల శేఖర్ రెడ్డి ఏదైతే అల్లు అర్జున్ వాళ్ళ మామ ఉన్నాడో ఆయన పేరు వినిపిస్తుంది. మరి ఆయన ఎవరు? ఇంకా కొన్ని స్థానాలకు ఎప్పుడైతే అర్రీబర్రీగా ఇప్పటికే బీజేపీ ఒక 6 స్థానాలకు సంబంధించి కూడా సీట్లను కన్ఫర్మ్ చేసింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అందరూ కూడా ఏదైతే సిట్టింగ్లతో పాటు కొంతమందిని కొత్త పేర్లను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎంపీ స్థానాలకు అభ్యర్థులే దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇది మనం అనకపోయినా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయం. ఏదైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కేవలం అంటే ప్రతిపక్షంలోకి సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఒక ఆత్మరక్షణలోకి నెట్టేందుకు భాగంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అది ఖచ్చితంగా నేను చెప్పినట్టు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాం. మొత్తం ఒకసారి మనం ఈ టోటల్గా ఎంపీ స్థానాలకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కరీంనగర్ సంబంధించి గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఈరోజు మంత్రిగా ఉన్నారు. హుస్నాబాద్ నుంచి ఆయన గెలుపొందారు. ఇప్పుడు ఆడ కనీసం కూడా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానికి అభ్యర్థులే దిక్కులేరు. ఇది అందరికీ తెలిసిన మాట వాస్తవం, నేను కూడా తెలిసినట్టు. ఆ తర్వాత నిజామాబాద్కు సంబంధించి ఎవరు పోటీ చేస్తారో ఎవరు కనీసం దరఖాస్తు చేసుకున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో పాటు జహీరాబాద్కు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అయితేనేంది లేకపోతే వేరు సంబంధించి ఎవరైనా వస్తారేమో పార్టీకి, వచ్చిన తర్వాత టికెట్ ఇద్దామని చెప్పేసి కూడా పార్టీ వర్గాలే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మెదక్ ఎవరు మైనంపల్లి హనుమంతరావు ఇలా మెదక్ ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గతంలో ఖచ్చితంగా ఆయన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనే కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు. ఆ తర్వాత ఏదైతే మొన్న జరిగినటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఓటమి పాలయ్యాడు. ఆయనను కూడా మనం కాంగ్రెస్ క్యాండిడేట్గా మనం ఎప్పుడు కూడా గుర్తించే పరిస్థితి లేదు. దీంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైన పోటీ. అక్కడ బీజేపీ ఏదైతే బీజేపీ పార్టీకే 3 నుంచి 4, ఒకవైపు కొమరయ్య, ఇంకోవైపు మాజీ మంత్రి ఉన్నటువంటి ఈటల రాజేంద్ర, అలాగే మురళీధర్ రావు లాంటి 3 పోటీ పడుతుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఇస్తారని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి సీఎం ఉండి అదివరకు ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరికి ఇంతవరకు కాంగ్రెస్లో క్యాండిడేట్కు దిక్కు లేదు.
ఇది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితి. ఇట్లా చూసుకుంటే ఆయన అయితే ఒక్క సీటు కూడా గెలవమంటే అసలు క్యాండిడేట్లకే దిక్కు లేనప్పుడు ఒక్క సీట్ ఎట్లా గెలుస్తారు మరి గుంపు బేస్లో మీరే చెప్పాలి. దీంతో పాటు భువనగిరికి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా కాకుండా అక్కడ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు అని చెప్పేసి కూడా అక్కడ కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన అక్కడ బూర నరసయ్య గౌడ్ని ప్రకటించిన పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 కాదు 3-4 క్యాండిడేట్లు కూడా అక్కడ రెడీగా ఉన్న పరిస్థితి. ఇది ఒక విధం చూసుకుంటాం. ఇక నల్గొండ విషయానికి వస్తే అటు జానారెడ్డికి సంబంధించి అయితేనేది, ఆయన కొడుకు రఘువీర్కి సంబంధించి అయితేనేది, వీళ్ళని కూడా మధ్యలో పోటీ జరుగుతుంది. అక్కడ కూడా క్యాండిడేట్లు కూడా దిక్కు దివానా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే మొన్న చేవెళ్ళకు సంబంధించి కూడా ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి మంత్రి జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి పట్నం సునీత ఆమెను తీసుకొని వచ్చి కూడా ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా నిలబెడుతున్న పరిస్థితి. అంటే ఇంత ఊపులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ల మీద నమ్మకం లేదా, లేకపోతే కావాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లేకపోతే వేరే అదర్ పార్టీల నుంచి తీసుకొచ్చినటువంటి లీడర్లకు ఈరోజు టికెట్లు ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇదే జరుగుతూ ఉంది. మొత్తం నిజామాబాద్ అయితేనేంది, జహీరాబాద్ అయితేనేంది, మెదక్ అయితేనేది, నల్గొండ అయితేనేంది, చేవెళ్ళ అయితేనేంది, ఏం చూసుకున్నా కూడా ఇదంతా జస్ట్ ఏదో ఒక ఏమంటారు ప్రతిపక్ష పార్టీని ఒక ఇరకాటంలో పెట్టడం, లేకపోతే ఆయనకు తెలిసిన విద్యే కదా ఏదైతే ఉందో ఒక రెచ్చగొట్టే ధోరణిగా మాట్లాడడం, ఇవన్నీ తెలిసిన మాటే. కానీ కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుని మీద నమ్మకం లేని ఈ గుంపు మేస్త్రి పరిపాలన, ఈ గుంపు మేస్త్రి మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఇటు కాంగ్రెస్ క్యాడర్ అయితేనేది, లేకపోతే ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ లీడర్లు అయితేనేది కూడా కొంచెం అంటే ఒక డిఫెన్స్లో పడ్డ మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజులు అయితే కూడా ఖచ్చితంగా నేను ఏం చెప్పబోతున్నా అంటే రానున్న రోజుల్లో కనీసం వేరే పార్టీల డిపెండ్ కావాలి, వేరే పార్టీల నుంచి వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకుపోవాలి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఉన్న నేపథ్యాన్ని ఒకసారి మనం గట్టిగా చూసుకుంటే అంటే ఏం జరుగుతుంది ఇక్కడ టోటల్ ఒకసారి మనం చూసుకోవచ్చు. రైట్, క్యాండిడేట్లకే సంబంధించిన దాంట్లో ఇంత కసరత్తులు చేస్తూ ఉంటే ఒక విధంగా చెప్పాలంటే వచ్చిన గతంలో ఉన్న వాళ్ళందరినీ పార్లమెంటుకు సంబంధించిన దాంట్లో రాజ్యసభకు పంపిస్తున్నారు. ఉన్నోళ్ళందరికీ ఎవరైతే కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకు ఈరోజు ఎంపీ పదవులు ఇస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మాట్లాడే మాటలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. 17 సీట్లు గెలుస్తావు, కనీసం ఒక్క సీటు కూడా గెలవవా, మొగోడివా, నువ్వు మొగోడివా, నేను మొగోడినా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తుంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఏం లేదు ఇది మేకపోతు గాంభీర్యమే అని చెప్పేసి కూడా ఖచ్చితంగా గుర్తిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఏదైతే ఈ గుంపు మేస్త్రి పరిపాలన వదిలేసి గత ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయకుండా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ యొక్క ఏదైతే ఊకదంపుడు మాటలు అయితేనేది, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్రెసివ్ మాటలు అయితేనేది తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంది. రానున్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి అయితే వస్తూ ఉంది. క్యాండిడేట్లకు దిక్కు లేకుండా చేస్తున్నటువంటి అది లిక్కే లేకుండా ఏదైతే మొత్తం మేమే గెలిచిపోతామని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి భరతం పట్టేందుకు కూడా తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ.